అందరికీ నమస్తే అండి. అంబటి కాంబాబు, అంబటి కాంబాబు రాంబాబు కాదు, అంబటి కాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి వైజాగ్‌లో నారా లోకేష్ గారు కోడిగుడ్డు అమరాన్ని ఉద్దేశించి గుడ్డు మంత్రి అని చెప్పేసి అన్నాడంట. దానికి ఈ కాంబాబు ఫీల్ అయిపోతున్నాడు. ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తుంది చూడండి. వాళ్ళ అబ్బాయిని చూసి ఇందాక ఏదో పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో విలేకరు, నీకోటి విలేకరు అడిగితే ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీకు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడిగుడ్డు అయినా అన్నాడు. మరి ఈయనేంటి పెద్ద పప్పు సోదు కదా, అప్పుడు దాకా పప్పు అనలేదా? నిన్ను ఇప్పుడు కూడా కాంబాబు అంటారు కదా, మరి అంతేనా? ఇప్పుడు నీ వయసుకి నువ్వు చేసే యాసాలకి ఏమైనా సంబంధం ఉందా? రాజకీయాల్లో ఉన్నావు కానీ ఒకవేళ ముద్దు పేర్లతో చెప్పుకోవాల్సి వస్తే నిన్ను ఇప్పటికీ కూడా కాంబాబు అంటారు కదా. నీకు ఈ కుటుంబ సభ్యులే అంటారు, ఎవడ బయట అండవు, అవునా? అంటారా లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు. ఆ రోజు ఈ పనుడికి ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వాలని చెప్పి తెలియదు. ఇలా కోడిగుడ్డు అమరాన్ని గుడ్డు మంత్రి అని చెప్పేసి అంటే ఈడికి పుడుచుకొచ్చేసింది. పోనీ ఈడేమన్నా సుతపోసా అంటే కాదే, ఇటు పెద్ద కామాంతుడు. వీడికి ఎంతసేపు కూడా ఆడు కూతురు వయసు ఉన్న వాళ్ళే కావాలి, మసాజులకి వాటికి ఇట్లకి. సరే, నారా లోకేష్ గారిని శుద్ధపప్పు అన్నారు, పప్పు అన్నారు, ఓకే మంచిదే అనుకుందాం. దానికి పప్పు మంచిదని కాదని అట్లా అనుకుందాం కాసేపు. మరి మీరు కామాంతుడివే కదా, కామ కుక్కవరా నువ్వు అయితే కనుక. నాకు తెలిసైతే నువ్వు కామ కుక్కవే. నేనన్నట్లా నీ అల్లుడు, నీ కూతుర్లు కనీసం మీ ఆవిడిని అడిగినా ఆడ శుద్ధ ఎదవాడు, ఆడంత కామాంతుని నా జీవితంలో చూడలేదని చెప్పేసాను కదా అంటారా? నీకెందుకు పుడుచుకొచ్చింది నాకు అర్థం కావట్లా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎన్ని బూతులు మాట్లాడేసినా పర్వాలేదు, అవునా? గుడ్డు మంత్రి అని చెప్పేసి మేము పెట్టిన పేరు కాదే, మనోడు అంతగా చెప్పుకున్న పేరు అది. ఎక్కడ హైదరాబాద్ వెళ్ళి ఏదో సందర్భంలో హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ మీడియాలో ఒక ప్రశ్న అడిగారు, పెట్టుబడుల గురించి పరిశ్రమల గురించి ఏంటని చెప్పేసి అంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పొదగాలి, పొదిన తర్వాత పిల్ల అవుద్ది, పిల్ల పెద్దదవ్వాలని చెప్పేసి మాట్లాడాడు. ఎలా? ఐటీ మంత్రి హోదాలో ఉండి మాట్లాడా? తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు నవ్వుకున్నారు మనోడు చెప్పిన సమాధానం విని. ఏ రోజైనా మంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడా? మాట్లాడాల. ఎప్పుడు మాట్లాడినా పెద్దగాలో కొట్టిన చేపలు పట్టుకుంటారు కదా, సేమ్ అయ్యే మాటలు మాట్లాడేవాడు. మరి అనరా? నాలెడ్జ్ గురించి మీరు మాట్లాడతారా? ఇంకా మాట్లాడు. నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి, మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. అబ్బా, ఏ విషయంలోని కాదు, ఏ విషయంలోని చదువుకోలేదా అంటే కాదు, బ్రహ్మాండమైన చదువు చదువుకున్నాడు ఆయన, అవునా? ఇప్పటి రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ గారు చదివినంత చదువు ఎవడు చదవడా, అవునా కదా? స్టాన్ఫోర్డ్లో చదివాడు ఆయన, మనం ఎక్కడ చదివాం? మన తుప్పలనికన్నా చదివేసాం మనం అంతా కూడా. సో ఆయనకి మీకు పోలిక వద్దు. ఒకవేళ సాధారణంగా ఏమన్నా అంటాం మనం పప్పు అని, ఏమీ తెలియకపోతే అంటాం, అంతేనా? ఒకవేళ నిజంగా ఒక అక్షరం అటు ఇటు పలుకుతేనో లేదంటే ఒక మాట అటు వేస్తేనో పప్పు అంటే కనుక జగన్మోహన్ రెడ్డిని మించిన పప్పు ఎవడు లేడు, అవునా? సరిగా తెలుగు మాట్లాడలేడు, సరిగా ఇంగ్లీష్ మాట్లాడాడు, సరిగా హిందీ మాట్లాడలేడు, పేపర్ మొక్కలేంది ఏ భాష మాట్లాడలేడు, ఏది మాట్లాడలేడు. ఆ తెలుగు అయినా సరే, ఆ తెలుగులో ఏడ్చేటప్పుడైనా సరే చేతిలో పేపర్ మొక్కలేంది ఏది మాట్లాడలేడు, అవునా? సరిగా ఒక శాఖ పైన అవగాహన ఉండదు, ఒక విషయం పైన అవగాహన ఉండదు. నారా లోకేష్ గారిని అడిగి వెళ్ళి, ఆయన ఇప్పుడు ఐటీ మంత్రి, ఆయన వెళ్ళి అడుగు, మంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడంటే పూస కూర్చున్నట్టు ఎవరైనా చెప్తాడు. ఎక్కడే కాదు, విదేశాలకు వెళ్ళినా సరే పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఏంటి అనేది చెప్పి రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తాడు, చదువుకున్నాడు కాబట్టి. అమర్నాథ్ వెళ్ళాడా? లేదు. కొంచెం జగన్మోహన్ రెడ్డి వెళ్ళగలిగాడా? లేదు. ఎందుకు వెళ్ళరు? వాళ్ళు సరిగా మాట్లాడలేరు అక్కడ, వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, అంతంత మాత్రమైన చదువులు, సరిగా తిరిగే మాట్లాడలేదు, ఇంగ్లీష్లో మాట్లాడతారు అక్కడికి వెళ్ళి. అందుకైనా దావోస్ ఎగ్గొట్టేసింది, సరిగా కన్విన్స్ చేయలేకపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం. అది రాకే కదా దావోస్ ఒకే ఒక్కసారి వెళ్ళి ఎందుకురా మీరు మళ్ళీ వెళ్ళట్లేదంటే సలహేస్తున్నారు. నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ తెలుగులో ఒక అక్షరం అటు ఇటు అయితే మీరు పేర్లు ఎట్టేచ్చా, ఇక్కడ మీకు ఏనా బుచ్చు శాత కదా, పోనీ నువ్వే నీ శాఖ గురించి ఈరోజు నేర్చి వచ్చావా, దానికి శాత కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేస్తాడు. అమర్నాథ్ ఉన్నాడే కోడిగుడ్డు అంటున్నావే నువ్వు, ఆ కోడిగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు. ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు. వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ పట్టుకుని కోడిగుడ్డు అంటావు. వీడికి కోడిగుడ్డు అంటేనే నొప్పి వచ్చేసింది. వీడికి 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ బోకేదవులందరూ అమనాభూతులు తిట్టేసినా పర్వాలేదు, అంతేనా? వయసులో పెద్దవాడు అనకూడదేమో కానీ కొడాలని మాట్లాడినప్పుడు నోట్లో పెట్టేసుకున్నాడు. అటు వెళ్ళి రోజా మాట్లాడినప్పుడు బాగా అనిపించేసింది, వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు పర్వాలా, ఈ ఏదో మాట్లాడేసినప్పుడు ఏమనిపించలే.
ఇలా గుడివాడ అమర్నాథ్ అంటే ఈడికి ముడుచుకొచ్చింది ఇక్కడ దేనికి? ఏమై నీకేం అవసరం అంటున్నా? ఈ అతి మాటలే తగ్గించుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేసి ఎదుటోడు మాట్లాడితే మనం నీతి కవులు మనం చెప్పకూడదు. మనం ఎంత ఎదవలమో రాష్ట్ర ప్రజలకు తెలుసా లేదా? ఇంకా నారా లోకేష్ గారు ఆ కొడుగుడు మంత్రి అని చెప్పేసి అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే మంత్రులు ఎవరో కూడా మామూలుగా మనం వాడుక భాష కూడా మాట్లాడాలా, అమనాబుద్ధులు మాట్లాడేసేవారు. మాట్లాడారా లేదా? ఏ మంత్రి చక్కగా మాట్లాడాడు? ఏ మంత్రి మాట్లాడాడయ్యా నీతో సహా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీరేమైనా మాట్లాడేవారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ విధంగా పేలిపోయేవారు? యారు తెలియదేమో. ఆ చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారా మన వాళ్ళ అనకూడదు. ఇప్పుడున్న బుద్ధి ఆ రోజు ఏమైపోయింది? గుడివాడ అమర్నాథ్ మంత్రిగా చేశారు కరెక్టే, కానీ చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మరి ఆయనకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి అని అడుగుతున్నా. దానికి సమాధానాలు ఉండవు. వీళ్ళు తిట్టేచ్చు, ఎవరినన్నా కానీ వీళ్ళు తిట్టేచ్చు. మనకి ఎంగి ఎటగారకు ఒక మాట అంటే కోపం వచ్చిందా? మీరు ట్రోల్ చేసినప్పుడు ఏమైపోయిందో కాదమ్మట్రా బాబు. ఇలాంటి ఉపన్యాసాలన్నీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడికి కూడా ఇచ్చి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకులు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. మన నాయకుల చేత, మన కార్యకర్తల చేత, మన కుక్కల చేత ఆ విధమైన భాష మనం మాట్లాడించకూడదు, అలా తిట్టించకూడదు. రాజకీయాల్లో ఇది తాగదు అని ఏ రోజున ఏడు సత్యమా మనం లేదు. వాళ్ళతో పాటు నువ్వు కూడా మరిగేసావు. ఈ వాళ్ళు వచ్చి ఎటకారంగా మాట అంటే నొప్పి వచ్చేసిందా? మీరు బుద్ధులు తిట్టితే తప్పలేదు, కానీ ఇక్కడ వచ్చి నొప్పి వచ్చేసిందే. బోకేద వల్లరా పప్పు అంటే మాత్రం నువ్వు శుద్ధ పప్పువి. ఇవాళ కొద్దిగా నేను గౌరవిస్తున్నారు. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు మాత్రం కామాంతుడివే, నేనేం కాదన్నట్లా. అది నేనే కాదు, ఇవుడు కాదనలేని మాట. నీ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు అదే. అమ్మట రాంబాబు అని కూడా కాంబాబురా కామాంతుడు రాడు అని చెప్పేసి అంటారా ఇంకా మాట్లాడు. నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి నిన్ను గౌరవించాలి కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు. ఆ గౌరవం చూసి నిజమని రెచ్చిపోద్దని కూడా మనం చేస్తున్నాం. ఎర్రబొక్కను చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా? ఎందుకు భయం అన్నాడు. నాకేం భయం? నేను ఇప్పుడు చెప్పా, తిరుపతి వాళ్ళు మీటింగ్ వెళ్ళినప్పుడు నీ ఎర్ర బుక్ నా కుక్క కూడా భయపడదని చెప్పా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా, ఓడిపోయిన తర్వాత ఎప్పుడు మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అమలు అవుతుంది, రెడ్ బుక్లో పేర్లు వేసుకొని హింసిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా నువ్వు కూడా ఏడ్చావు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అంటే నీకు నువ్వే కుక్క అనుకుంటున్నావా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కుక్కతో పోల్చుకున్నావా? అంతనే కానీ ఏడుపులు ఎలా ఉంటాయంటే, ఎవరినైనా అరెస్ట్ చేశారనుకో, ఈ పనివాడు వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటాడు. ఈడే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని నాకు ఒక్క కూడా భయపడదు. ఒక పక్క ఏడ్చేది ఈడే, ఒక పక్క మళ్ళీ పెద్ద పెద్ద డైలీలు కొట్టేది ఈడే. ఊరికే మేకపోతే గంభీరం అంటారు దాన్ని. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏడ్చేస్తాడు రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అని. ఇక నాకు ఒక్క కూడా భయపడదు అంటాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పోసేసుకుంటాడు. అవునా? అవి ఎందుకు పనికి మళ్ళీ ఏదో డైలాగులు డోంట్ కేర్. నేను మొన్నటి దాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈడ్చిడు, నన్ను ఏది ఎత్తున్నారో, నన్ను తిడుతున్నారో, నన్ను ట్రోల్ చేస్తున్నారని. ఇక్కడికి వచ్చి డోంట్ కేర్ అని ఎత్తున్నాడు వీడు. కాస్త వయసు పెరిగినప్పుడు ప్రతి దాని మీద మనం స్పందించేసి ఏలిట్టేసి కెలికిసుకోకూడదు. గతంలో మనం ఏమైనా మాట్లాడిపించామనేది కూడా గుర్తు చేసుకొని మాట్లాడాలి. కానీ మీ అదృష్టం ఏంటంటే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యక్తిగత విమర్శలు ఎవరైనా చేస్తే సహించరు, ఒప్పుకోరు. మీరు అలా మాట్లాడకూడదని చెప్పేసి ఖండిస్తారు. అది మీకు అడ్వాంటేజ్ మాట. అది లేదు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంతో కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినా, లోకేష్ గారు ఆలోచించినా అది వేరే లెవెల్ ఉండేదేమో. అంటే బూతులు మీకే కాదు, అందరికీ వచ్చు. అదేం పెద్ద విచిత్రం ఏమీ కాదు. అవునా? చదువు అంటే ఎవరికి రాదు, కానీ బూతులు ఏమన్నా అందరూ తిట్టుకుంటారు. బ్రహ్మాండమైన బూతులు వచ్చు. అది కాబట్టి ఏంటంటే అన్నిటి మీద స్పందించేసి ఏదో నీ ఏడుపుని ఇక్కడ మా దగ్గర చూపించాం. నాకు అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది.